జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకములు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సగ సుధీర్భోక్త దుగ్ధం గీత అమృతం మహతు. ఉపనిషత్తులు గోవులు, పాలు పితికవాడు గోపాలనందనుడు, లేగదూడ అర్జునుడు, పానము చేయువాడు సద్బుద్ధి గలవాడు, గొప్పదైన గీతామృతమే క్షీరము. ఉపనిషత్తులు గోవులు. జ్ఞానము పవిత్రం కనుక జ్ఞానపూర్ణమైన ఉపనిషత్తులు కూడా పవిత్రం. అలాగే గోమాత కూడా పవిత్రం. గోక్షీరము ఆరోగ్యప్రదం. ఉపనిషత్సారమైన గీతాపీయూషము అమృతానందప్రదం. గోక్షీరము ప్రాణులకు శక్తినిస్తే అదే ఉపనిషత్తులు బోధించే జ్ఞానం కూడా మనిషికి ఆధ్యాత్మిక శక్తినిచ్చి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గోమాతల నుండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నా ప్రధాన ప్రయోజనం మాత్రము క్షీరమే. ఉపనిషత్తులు అనేక విషయాలు చర్చిస్తాయి. కర్మకాండ, యోగనిధి, ఉపాసనాది విషయంలో కూడా ఉపనిషత్తులు చర్చిస్తాయి. కానీ ఉపనిషత్తులు ప్రధాన ప్రయోజనం మాత్రము ఆత్మజ్ఞానమే, జ్ఞానక్షీరమే. గోక్షీరం ఎలా అందుతుందో ఉపనిషత్ జ్ఞానం కూడా అలాగే అందుతుంది. అందుచేత గోవుల్ని ఉపనిషత్తులతోనూ క్షీరాన్ని గీతామృతంతోనూ పోల్చారు. ఆరోగ్యాన్నిచ్చే గోక్షీరము మధురం, ప్రకాశాన్ని ప్రసాదించే ఉపనిషత్ జ్ఞానము మధురాతి మధురం. ఆవులు గడ్డి తిని ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకొని నెమరవేస్తూ ఉంటాయి. అలా నెమరవేయటం ద్వారా పాలు తయారవుతాయి. కఠినమైన ఉపనిషత్ విషయములు మనము శ్రవణము ద్వారా మననం చేసుకొని బుద్ధికి పట్టించుకొని తద్వారా తదేక నిష్టతో నిత్యధ్యాసన సాగిస్తే జ్ఞానక్షీరము లభిస్తుంది. ఆ జ్ఞానక్షీరమే గీతామృతము. ఉపనిషత్తులు అనే గోవుల నుండి గీతా జ్ఞానక్షీరము పితికేవాడు గోపాలనందనుడు. గోవుల నుండి పాలు పితికేవాడు గోపాలుడు. శ్రీకృష్ణుడు గొల్లపిల్లవాడే కనుక చక్కగా పాలు పితకగలడు. అందుకే అతడు గోపాలుడు. గోవులను పాలిచ్చేవాడు అయినందువల్ల కూడా గోపాలుడు అయ్యాడు. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గాకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. గీత, గంగా, గాయత్రి, గోవిందుడు అన్నీ గాకారంతో ప్రారంభమయ్యే నాలుగింటిని హృదయంలో నింపుకున్న వారికి పునర్జన్మ ఉండదని ఆర్యోక్తి. ఆవు పాలు ఇస్తుంది. కాకపోతే ముందుగా లేగదూడ తల్లి పొదుగును సృష్టించాలి. అప్పుడే ప్రేమతో పొదుగు నుండి పాలు కారుతాయి. గీతాక్షీరాన్ని శ్రీకృష్ణుడు ప్రసాదించటానికి అర్జునుడిని లేగదూడగా నిలిచాడు. గీతాబోధ ప్రపంచానికి అందించడానికి అర్జునుడిని నిమిత్తమయ్యాడు. ఆవు పాలిచ్చేది దూడ కొరకే అయినా పాలన్నీ దూడ ఒక్కతే తాగదు కదా. దూడ ముందుగా కొన్ని పాలు త్రాగుతుంది, తర్వాత మిగిలిన పాలు మనం తీసుకుంటాం కదా. గీతామృతం కూడా అంతే. గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి కొరకు చెప్పినా అది కేవలం అర్జునుడి కొరకే కాదు, అందరి కొరకు. గీతామృతం పానం చేసేవారు బుద్ధిమంతులు, అంటే వివేక బుద్ధి గలవారని కదా. వారు అమృత స్వరూపులవుతారు. ఈ విధంగా వేదార్థ సంగ్రహమైన గీతాశాస్త్రాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడికి మనము ప్రేమతో భక్తితో నమస్కారములు చేస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.